మత్తయి సువార్త 14వ అధ్యాయము 25వ వచనం. మత్తయి 14:25 వచనం. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. కాబట్టి ఇక్కడ చూస్తే యేసుక్రీస్తు వారు ఒక అద్భుతమైన విధానాన్ని చూపించాడు. చూడండి, యేసుక్రీస్తు వారు ఏం చేసినా ఒక మెసేజ్ దాంట్లో ఉంటుంది, ఒక ప్రత్యేకత ఉంటుంది దాంట్లో. యేసుప్రభు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు రకరకాల అద్భుతాలు చేశారు. ప్రతి అద్భుతం ఒకే విధానంలో చేయలే, ఒక్కొక్క అద్భుతం ఒక్కొక్కలాగా చేశాడు. ఇక్కడ యేసుక్రీస్తు వారు మనకు నేర్పించే పాఠం మనం చూస్తాం. ఇక్కడ చూస్తే యేసుక్రీస్తు వారు ఒక అసాధారణమైన నడక నడిచాడు. ఏమిటా నడక? రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చే. సముద్రం మీద నడుచుచు, వింతైన విషయం. ఎవరైనా రోడ్డు మీద నడుస్తారు, ఆ విధంగా లేకపోతే బాట మీద నడుస్తారు, పొలాల్లో నడుస్తారు. సముద్రం మీద నడవడం ఎక్కడ జరుగుతుందండి? నీళ్ళ మీద ఎవరు నడుస్తారు? ఎక్కడైనా విన్నామా? ఎక్కడైనా చదివామా? కాబట్టి ఇక్కడ చూస్తే యేసుక్రీస్తు వారు ఒక విభిన్నమైన విషయాన్ని, అంటే ఒక ప్రత్యేకమైన విషయాన్ని అక్కడ జరిగించాడు. సముద్రం మీద నడిచాడు, లేదా నీళ్ళ మీద నడిచాడు. బైబిల్ చెప్తుంది నీళ్లు దేనికి గుర్తు, లేదా సముద్రం దేనికి గుర్తు? యెషయా గ్రంథము 57వ అధ్యాయము 20వ వచనం. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 20వ వచనం చదవండి. భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటివారు అది నిమ్మలింపనేరదు. భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు అది నిమ్మలింపనేరదు. దాని జలములు బురదను మైలను పైకి వేయును. కాబట్టి భక్తిహీనత లేదా భక్తిహీనులను సముద్రంతో పోల్చాడు. భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు. కాబట్టి ఆ భక్తిహీన అంటే సముద్రము అనేది భక్తిహీనులకు సాదృశ్యంగా, లేదా పాపానికి సాదృశ్యంగా, లోకానికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి యేసుక్రీస్తు వారు సముద్రం మీద లేదా నీళ్ళ మీద నడిచాడు. అంటే అర్థం ఏమిటంటే ఆయన ఈ లోకంలో ఉన్నాడు, కానీ పాపం అంటకుండా నడిచాడు. ఇది అర్థం. కాబట్టి యేసుక్రీస్తు వారు చేసిన ప్రతి అద్భుతంలో కూడా చెప్పాను, ఒక మెసేజ్ ఉంటుంది, అంటే ఒక సందేశం ఉంటుంది. అక్కడ ఒక రకమైన వర్తమానం ఇవ్వాలి, అక్కడ దాని ద్వారా ఒక మెసేజ్ ఇస్తాడు. కాబట్టి ఇక్కడ ఏమిటంటే సముద్రం మీద నడిచాడు, లేదా నీళ్ళ మీద నడిచాడు. కాబట్టి సముద్రము భక్తిహీనులకు పాపానికి సాదృశ్యంగా ఉంది. భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు. కాబట్టి ఈ లోకంలో నివసించే నీవు నేను యేసు వలె నడవాలి అంటే సముద్రంలో కాదు, లేదా నీళ్ళలో నడవడం కాదు, నీటి చెప్పండి అది నీటి మీద నడవాలి. చూడండి, ఓడ సముద్రంలో ఉంటుంది. ఎందుకంటే ఓడ సముద్రంలో ఉండడానికి అది డిజైన్ చేశారు, అంతే తప్ప రోడ్ల మీద ఉండడానికి కాదు. ఆయన ప్రజలతోనే ఉన్నాడు, ప్రజలతోనే తిరిగాడు, ప్రజల మధ్య జీవించాడు, కానీ పాపము అంటకుండా ఆయన జీవించాడు. పాపం ఆయనలో ప్రవేశించకుండా జీవించాడు. సోదరుడా, సహోదరి, నీవు నేను కూడా లోకములో మనం ఉండాలి, కానీ లోకము మనలోకి రాకూడదు, లేదా మనము లోకములో మునిగిపోకుండా జీవించాలి. వింటున్నారండి? లోకంలో మునిగిపోకుండా, ఆ నీళ్ళలో మునగకుండా, నీళ్ళ లోపలికి వెళ్ళకుండా మనము నీళ్ళ మీద నడవాలి. యేసుప్రభు నేర్పించిన పాఠం. కాబట్టి మనం ఈ లోకంలో ఉన్నాం, ఎవరిని తప్పించుకోలేం. మనం వాళ్ళ మధ్య జీవించాలి, కానీ వాళ్ళలాగా మనం ఉండకూడదు.